హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, కుకట్పల్లి బ్రాంచ్. సో ఈరోజు మీ అందరి ముందుకి ఒక నాట్ సో కామన్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామని వచ్చానండి. అదేంటంటే ప్రెగ్నెన్సీ ఇన్ యూనికార్నియేట్ యూట్రస్. ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామని. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచి చూసుకున్నట్టయితే ఒక స్కాన్లో, ఒక 3 డైమెన్షన్ స్కాన్లో చూసుకున్నట్టయితే ఇట్లా ట్రయాంగిల్ షేప్లో అంటే త్రిభుజాకారంలో కనిపిస్తుంది మనకి. సో కొంచెమందికి ఏమవుతుందంటే వాళ్ళకి ఈ ట్రయాంగిల్ షేప్లో కాకుండా ఓన్లీ హాఫ్ ఆఫ్ ద యూట్రస్ మాత్రమే ఉంటుంది. వాళ్ళకి స్కాన్ చేసినప్పుడు యూనికార్నియేట్ యూట్రస్ అని డయాగ్నోసిస్ పెట్టడం జరుగుతుంది. సో ఇలా పేషెంట్స్ వస్తూ ఉంటారండి. సో వాళ్ళకి గర్భసంచి చిన్నగా ఉందని, ప్రెగ్నెన్సీస్ రావని, లేదంటే అన్ని మిస్క్యారేజెస్ అయిపోతాయని చాలా అపోహలతో వస్తుంటారు. సో వాళ్ళకి అసలు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా అని చాలామంది అడుగుతుంటారు. సో అసలు ఈ యూనికార్నియేట్ యూట్రస్ అనేది ఎందుకు వస్తుంది, అండ్ దానిలో ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి, అండ్ దానికి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ట్రీట్మెంట్కి డయాగ్నోసిస్ ఎలా చేస్తారు అనే దాని గురించి మాట్లాడదాం. సో ఒకసారి అండి ఇందాక చెప్పినట్టు తల్లి కడుపులో ఉన్నప్పుడే ఈ యూట్రస్ అనేది ఆ షేప్ ఫామ్ అవుతుంది. అంటే నార్మల్గా 2 ట్యూబ్స్ అనేవి ఉంటాయండి. అంటే ఇది పిండం బేబీ రూపంలో ఉన్నప్పుడు, అంటే ఎప్పుడైతే ఫామ్ అవుతున్నాయో లోపల అన్ని అవయవాలు ఫామ్ అయ్యే టైంలో ఈ యూట్రస్ అనేది ఎట్లా ఫామ్ అవుతుందని చూసుకున్నట్టయితే 2 ట్యూబ్స్ అనేవి దగ్గరికి వచ్చి ఆ మధ్యలో పొర అనేది కరిగిపోయి ఇలా ఒక ట్రయాంగిల్ షేప్లో యూట్రస్ అనేది ఫామ్ అవుతుంది. ఈచ్ సైడ్ అంటే ఒక సైడ్కి ఒకటి, ఇందాకనే చెప్పిన ట్యూబ్కి ఒక సైడ్ ఒక ఫలోపియన్ ట్యూబ్ ఉంటుంది, ఇంకొక దానికి ఇంకొక ఫలోపియన్ ట్యూబ్ ఉంటుంది. సో ఎవరికైతే కొంచెం మందిలో ఏమవుతుందంటే ఆ ఫామ్ అయ్యే టైంలో, ఈ యూట్రస్ అనేది ఫామ్ అయ్యే టైంలో ఒక ట్యూబ్ అనేది కంప్లీట్గా ఉండదు, లేదంటే ఉన్నా కూడా సరిగ్గా ఫామ్ అవ్వదు. అది ట్యూబ్ షేప్లో ఫామ్ అయ్యి ఇంకొక ట్యూబ్ అతుక్కోదు. సో అలా ఒకటే ట్యూబ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒకటే ఆ ఓవరీ అనేది సగం మాత్రమే ఉండి ఇంకొక సైడ్ అసలు యూట్రస్ అనేది ఫామ్ అవ్వదు. సో వాళ్ళకి ఒకటే ఫలోపియన్ ట్యూబ్ ఉంటుంది, అండ్ ఆ యూట్రస్ షేప్ కూడా చిన్నగా ఉంటుంది, సైజ్ కూడా చిన్నగా ఉంటుంది. షేప్ కనుక మనం స్కాన్లో చూసుకున్నట్టయితే బనానా షేప్ యూట్రస్ అని అంటారు. సో అలా కనిపిస్తుంది దానిలో. సో ఇలా ఉన్న వాళ్ళకి న్యాచురల్గా వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళకి పెద్ద మనిషి అయ్యే టైంలో న్యాచురల్గా పెద్ద మనిషి అవుతారు, అండ్ వెంటనే వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి అందరికీ కనిపించాలని ఉండదండి. సో కొంచెం మందిలో వాళ్ళకి సైకిల్స్ అనేవి తక్కువ కావడము, లేదంటే రెగ్యులర్ సైకిల్స్ రావడం అనేది కొంచెం మందిలో కంప్లైంట్ చేస్తారు. బట్ ఎటువంటి డైరెక్ట్ సిమ్టమ్ అనేది ఉండదండి, వాళ్ళకి యూనికార్నియేట్ యూట్రస్ ఉంటుందండి. సో ఎవరైతే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదనో, లేదంటే ఇంకేదైనా కారణాల వల్ల స్కాన్ చేసుకున్నప్పుడు దానిలో మాత్రమే ఈ యూనికార్నియేట్ యూట్రస్ అనేది బయటపడుతుంది. ఎస్పెషలీ 3D స్కాన్లో ఇందాక చెప్పినట్టు స్కాన్ చేసినప్పుడు ఆ ట్రయాంగిల్ షేప్లో కాకుండా యూట్రస్ అనేది బనానా షేప్లో ఉంటుంది. సో ఒక సైడ్కి ఒకటే ట్యూబ్ ఉంటుంది, ఇంకొక సైడ్ అసలు ట్యూబ్ ఉండదు, అండ్ వాళ్ళకి ఆ యూట్రస్ ఇంకొక హాఫ్ కూడా ఉండదు. సో ఇలా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీకి ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు అని చూసుకున్నట్టయితే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావడంలో కొంచెం ఇబ్బంది ఉంటుందండి వీళ్ళకి. అండ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో మిస్క్యారేజ్ రిస్క్ అనేది, అంటే అబార్షన్ అవ్వడము, ఆ రిస్క్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బేబీ అబ్నార్మల్ పొజిషన్లో ఉండడం, అంటే తల కింద కాకుండా బ్రీచ్ పొజిషన్ అంటారు కదా, అంటే తల పైకి ఉండడము, అలా ఉండడం ఎక్కువగా ఉంటుంది. అండ్ దాని రిలేటెడ్ సర్జరీస్ అనేవి కొంచెం ఎక్కువగా అవసరం పడతాయి. అండ్ వీళ్ళకి నొప్పులు కూడా కరెక్ట్ టైంకి కరెక్ట్గా రాకపోవడము, సో నొప్పులు వచ్చి అది కరెక్ట్గా వెజనల్ డెలివరీ కాకుండా సెక్షన్కి ఎక్కువ వెళ్ళే రిస్క్ ఉండడము. సో ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో అబ్రప్షో ప్లసెంటా అంటారు, అంటే మాయ అనేది నొప్పుల తర్వాత కాకుండా నొప్పులు రాకముందే అది విచ్చుకుపోవడం జరుగుతుంది, దానివల్ల బ్లీడింగ్ అవ్వడము. సో ఇలా కొన్ని రిస్క్ ఉంటాయి, ఇలాంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అంటారు, అంటే ఉమ్మనీరు అనేది పెయిన్స్ రాకముందే ఎర్లీగానే వాళ్ళకి 7 మంత్స్లో 8 మంత్స్లో ఉమ్మనీరు పోవడం అనేది, ఇలా ప్రాబ్లమ్స్ అనేవి ప్రెగ్నెన్సీ వచ్చాక ఈ ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్సో మిస్క్యారేజ్ రిస్క్ అనేది ఎందుకు ఎక్కువగా ఉంటుందని చూసుకున్నట్టయితే, ఫస్ట్ థింగ్ స్పేస్ అండి. వాళ్ళకి స్పేస్ ఉండదు బేబీ పెరగడానికి. సో ఫస్ట్ 3 మంత్స్ కాకుండా మిడ్ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్ అనేవి వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఆ స్పేస్ ఎక్కువ ఉండకపోవడం వల్ల బేబీ పెరుగుదల సరిగ్గా ఉండదు, అండ్ బేబీ పెరగగానే వాళ్ళకి స్పేస్ ఎక్కువ ఉండకపోవడం వల్ల ప్రీటర్మ్ అంటే ఎర్లీగా 7th మంత్, 6th మంత్, 5th మంత్లో ఆ టైంలో డెలివరీ అవ్వడము, అదొకటి. అండ్ ఆల్సో బ్లడ్ సప్లై, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 2 సైడ్స్ ఓవరీ అనేది, ఆ 2 ట్యూబ్స్ అనేవి ఉండవు కాబట్టి ఒకటే సైడ్ ఓవరీ అనేది ఉంటుంది, యూట్రస్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ బ్లడ్ సప్లై అనేది కూడా హాఫ్ అయిపోతుంది. సో దానివల్ల బేబీ పెరుగుదలకి సరిపడా రక్త సరఫరా ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. సో ఈ స్పేస్ కన్స్ట్రెయిన్స్ వల్ల, బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళకి ఈ ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే రిస్క్ అనేది, ఆర్ మిస్క్యారేజెస్, ఎర్లీ మిడ్ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్ అనేవి ఎక్కువ ఉండడం చూస్తుంటాం. సో డయాగ్నోసిస్ ఇందాక చెప్పినట్టు వాళ్ళకి స్కాన్ చేసి వాళ్ళకి 3D అల్ట్రాసౌండ్ చేసినప్పుడు డయాగ్నోసిస్ అనేది బయటపడుతుంది. అండ్ ఆల్సో కొన్నిసార్లు రేర్గా, అండ్ ఆల్సో స్కాన్లో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే
3D వాల్యూమ్, యూట్రైన్ వాల్యూమ్ ఎంత ఉందని చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. అంటే బేబీని మోయగలిగే కెపాసిటీ ఉందా లేదా అనేది మనకి ఈ వాల్యూమ్ ద్వారా తెలుస్తుందండి. వాల్యూమ్ బాగుంటే మనకి ప్రెగ్నెన్సీస్ న్యాచురల్గా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో కొన్నిసార్లు రేర్గా ఎంఆర్ఐ అనేది కరెక్ట్ పొజిషన్ తెలుసుకోవడానికి ఎంఆర్ఐ కూడా కొన్ని రేర్గా అడ్వైస్ చేస్తాం. బట్ ఈ కాలంలో మంచి స్కాన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఎంఆర్ఐ అనేది మేజర్గా అవసరం లేదండి. అండ్ ఆల్సో ఇంకొకటి హిస్ట్రోస్కోపీ. సో హిస్ట్రోస్కోపీలో నార్మల్ యూట్రస్లో హిస్ట్రోస్కోపీ చేసినట్టయితే కింద నుంచి చూస్తే ఇలా ఇటొక హోల్ కనిపిస్తుంది అండ్ నీట్గా స్పేషియస్ క్యావిటీ కనిపిస్తుంది. బట్ ఈ యూనికార్నియట్ యూట్రస్ ఉన్న వాళ్ళకి హిస్ట్రోస్కోపీ చేస్తే వాళ్ళకి స్పేస్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. సో ఎంత ఉంది, దాన్ని బేబీ పెరిగే స్పేస్ ఉందా లేదా అని చూసుకోవడానికి కొంచెం మంది హిస్ట్రోస్కోపీ కూడా అడ్వైస్ చేస్తుంటారు. సో ఇవన్నీ డయాగ్నోస్ చేసిన తర్వాత వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కౌన్సిలింగ్ అండి. సో జస్ట్ బికాస్ యూనికార్నియట్ యూట్రస్ ఉందనగానే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పడానికి ఉండదు. అండ్ ఆల్సో అన్ని మిస్క్యారేజెస్ అవుతాయని చెప్పడానికి ఉండదు. ఆ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది, బట్ స్టిల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు న్యాచురల్గా ట్రై చేయమని చెప్తాము. అండ్ న్యాచురల్గా రాకపోతే ఇండికేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈవెన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి కూడా అడ్వైస్ చేస్తాము. బట్ వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మాత్రం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎస్పెషలీ ఆ మధ్యలో 4th, 5th, 6th మంత్లో వాళ్ళకి చాలా కేర్ఫుల్గా ఉండమని చెప్తాము. అవసరమైతే సర్వైకల్ స్టిచ్ అని అంటారు. అంటే ఈ గర్భసంచి ముఖద్వారం దగ్గర నొప్పులు రాకముందే స్టిచ్ చేయడం అనే ఒక ఆప్షన్. సో అదేంటంటే పెయిన్స్ అనేవి ఎర్లీగా రాకుండా అండ్ ఆల్సో బేబీని హోల్డ్ చేయడానికి గట్టిగా అది ఎక్స్ట్రా హెల్ప్ లాగా ఉంటుంది. సో అలాంటి ఒక ఆప్షన్ కూడా ఉంటుంది వాళ్ళకి. సో ఇవన్నీ ఈ యూనికార్న్ యూట్రస్ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మళ్ళీ చెప్తున్నాను. ఒకటి ఏంటంటే కొంచెం ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి ఈ డ్యూరింగ్ ఈ ప్రెగ్నెన్సీ రావడానికి అండ్ లైనింగ్ పెరగడంలో. బట్ స్టిల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి అండ్ వాళ్ళకి నార్మల్గా 8th month 9th month దాకా వెళ్ళిన ప్రెగ్నెన్సీస్ కూడా ఉంటాయి. సో ఇంకా ఈ టాపిక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మనం సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.